తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు వచ్చింది ఇవాళ పేపర్లో. మా పైన పర్సనల్ అటాక్ చేస్తే మేము కూడా బరాబర్ అటాక్ చేస్తామని చెప్తుండు ముచ్చట. వాళ్ళ పైనంట పర్సనల్ అటాక్ చేస్తే వీళ్ళు కూడా బరాబర్గా అటాక్ చేస్తారంట. ఇంకేమంటాడు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా కేటీఆర్ అంటుండు. సమయం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు సమయం వచ్చినప్పుడు? తెలంగాణకు సమయం వచ్చినప్పుడు కాదు, ఆయనకు ఆపద వచ్చినప్పుడు, ఆయనకు ఎక్కడికి వచ్చినప్పుడు అన్నీ బయట పెడతారు. అప్పటిదాకా అన్నీ దాచిపెట్టుకొని దగ్గరనే పెట్టుకుంటాడు. ఇంకా రేవంత్ రెడ్డి 14 గంటలు పనిచేసి ఏం సాధించిండు? మద్యం ఆదాయానికి వృద్ధి తప్ప. రేవంత్ రెడ్డి ఏం చేసిండే అంటే మద్యం ఆదాయం పెంచిండు తప్పితే అంతకంటే మించింది చేసింది ఏముంది అని అంటుండు. బా ఎంత గొప్ప మాట అంటుండు చూడు. అంటే గిట్ట అన్నందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి నేను కేసుకొస్తున్నాను కదా. రేవంత్ రెడ్డి నాకేం మేనమామ కాదు, నాకు ఆయనతో సంబంధం ఏమి లేదు. కానీ మద్యం ఆదాయాన్ని పెంచిండు, అంతకన్నా మించింది ఏం చేసిండు అని అంటుండు. అవునా? మద్యం ఆదాయానికి దారి చూపించింది ఎవరు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డికి దారి చూపించింది గిన కాకుండా ఇంకోరు కావచ్చు, ఈయనో ఇలా అయ్యనో. అంతకు మించింది ఏమో చెప్పురి. అన్నిటిని పక్కకు పెట్టి జర మద్యం పైన దృష్టి ఎక్కువ పెడితే ఆదాయం బాగొస్తుందని చెప్పింది వీళ్ళు కాదా? 10 సంవత్సరాలలో వీళ్ళు తెలంగాణలో ఏం చేసిరంటే బెల్ట్ షాపులు, వైన్ షాపులు విచ్చలవిడిగా చేసిపోయారు. వాళ్ళు ఎట్లా చేసిరో ఈయన కూడా గదే పని చేస్తున్నాడు. వాళ్ళు ఆయన తక్కువ కాదు, ఈయన ఏం ఎక్కువ కాదు, ఇద్దరు బరాబర్గా చేస్తున్నారు. ఒకరిని మించిన ఒకరు చేసుకుంటారు అనుకోరాదుని. ఈయన చెప్తాడు మద్యం ఆదాయం తప్ప ఏం చేసిండు అని అంటాడు ఈ ఎడిపిలగాడు. అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి ఉన్నది, ఒక మద్యంలో మాత్రం ముందలున్నది. జాబ్ క్యాలెండర్ కాదు, అది జాబ్ లెస్ క్యాలెండర్ అంట. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో నేను మాట్లాడతానని వెల్లడి కేటీఆర్. నిరుద్యోగుల తరపున నేను మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. అవునా? 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు మాట్లాడినావా నువ్వు? అసలు మాట్లాడవలసింది ఎవరు కావచ్చు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడాలి అసెంబ్లీకి వచ్చి. ఆయన అసెంబ్లీకే రాకపోయా పాడైపోను. ఇన్ని రోజుల దగ్గర ఇప్పుడు 3 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 3 ఏళ్ళల్లో ఎన్నిసార్లు బయటికి వెళ్ళి నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో మాట్లాడింది ఇలా అయ్యా. ఈయన ఇయ్యాల మాట్లాడుతారంట. ఈ మాట కూడా ఎప్పుడు మాట్లాడతారంటే సమయం వచ్చినప్పుడే మాట్లాడతాడు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఎలక్షన్లు దగ్గర పడ్డప్పుడు మాట్లాడతాడు. లెక్క ఎందుకు మళ్ళీ నన్ను గెలిపే రాదురు ఒకసారి, గిదొక్కసారి అవకాశం ఏ రాదురి నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు అని అడగడం కోసం, సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఈయన. 10 సంవత్సరాలలో ఎలగబెట్టిన నేను ఏముంది, నేను చేసిన చిన్నసన్న చేత కాదు, జర్ర మరొక్కసారి అధికారం ఇయ్యి. పోయినసారి పాడైపోను, మీరు తినే పెరుగన్నంలో ఉసుక పోసుకురు, మీ అన్నంలో మీరే ఉసుక పోసుకొని ఆగం చేసుకురు, మాకు మరొకసారి అవకాశం ఇయ్యరని చెప్పకనే చెప్తుండు. సిగ్గాని పియాలి జరనన్న పాడైపోను. నేను పోతే ఆడు పోతే ఈడు, ఇంక మీదే కావస్తున్న తెలంగాణ. ఇక ఎవరు కొత్త వాళ్ళు రావద్దన్నట్ట. అయితే కాంగ్రెస్ రావాలి, లేకపోతే బీజేపీ రావాలి, లేకపోతే బీఆర్ఎస్ రావాలి. అంటే బీజేపీ ఏడ వచ్చిందిరా వయ్యా అని అడుగుతారు కొంతమంది ఉంటారు. దేశంలో మొత్తం బీజేపీ అయి ఉండబట్టి 12 ఏళ్ళ నుంచి. కానీ ఇక ఒక తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసి ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఈ ఆలోచన లేదులే. వాళ్ళకి ఏమైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతో కొంత వీళ్ళు ఒక 100 కోట్లు సంపాదిస్తే వాళ్ళకు ఒక 10-20 కోట్లు ఇస్తే వాళ్ళ మా కమిషన్ మాకు వచ్చింది అనుకో నాలుగు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం రావాలని ఆలోచన ఎన్నడూ కూడా లేదు, రాదు కూడా వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈయన ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ దింపి నాకన్నా మయ్యకన్నా అవకాశం ఇచ్చే ఉపాయం చేయాలి. అంటే నాకేమనలే, మయ్యకే అవకాశం ఇవ్వాలి. మళ్ళీ కూడా కేసీఆర్ రానున్న రోజులలో కేసీఆర్ సీఎం అవుతాడు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాగా ఏం కష్టం చేసినా చేస్తుండు. వచ్చేసారి మాత్రం ఎలక్షన్లల్లో మమ్మల్ని గెలిపిరి, మా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మా అయ్య మళ్ళీ సీఎం ఉంటాడు, ఆయన మీ బాధలు మొత్తం తీర్చేస్తామని చెప్పకనే చెప్తుడు ముచ్చట. 10 సంవత్సరాలలో ఏమేం చేసినావయ్యా? 10 సంవత్సరాలలో తెలంగాణ విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యమకారులకు కానీ ఏం చేసినా? ఉద్యమకారుల ముచ్చట పెట్టుకుంటే వాడు నోట మూస్తాడు పక్క. ఉద్యమకారులకు అన్యాయం చేసిన వాళ్ళు పోవాలంటే 100కు 200% ఈ బీఆర్ఎస్ఎల్ఏ. వాళ్ళ పుణ్యం అంటే కదా తెలంగాణ వచ్చింది. అమరులు ఆత్మ బలిదానం చేసుకుంటే కదా తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిరా 10 సంవత్సరాలల్లో? వాళ్ళకి ఇవాళ చేస్తారంట. మళ్ళొకసారి అంటే అవకాశం ఏ రాదురి. మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఈయనంట వాళ్ళకు న్యాయం చేస్తారంట. తెలంగాణ 10 సంవత్సరాలు ఏలి సర్వనాశనం, శత్రువులు పెంట చేసిరని నేను చెప్పే ముచ్చట కాదు, మా ఛానల్ చెప్పే ముచ్చట కాదు. స్వయాన కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కల్వకుంట్ల కవితమ్మ చెప్పిన ముచ్చటేనా? మీరింట్లో మీ బిడ్డనే మెప్పియరైతిరి కేటీఆర్, ఇంట్లో నీ శల్యనే మెప్పియవైతివి. నువ్వు జలాలలో ఏం మెప్పించి పాడవుతావు? నీ ముఖం చూసి కూడా ఓట్లేస్తారా తెలంగాణలో? నీ శల్యనే తలిగి ఒక దిక్కుంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాబందుల లెక్క, పందికొక్కుల లెక్క పీక తిన్నారా నాయన? సిగ్గి లేదా మీకేమన్నా తెలంగాణ మీద మళ్ళా కన్నేసిరని మీ శల్యనే చెప్పే. మళ్ళీ ఏమెక్కడికి వస్తున్నా చేయాలి బయటికి?
తెలంగాణ ప్రజలారా మమ్మ కానీ మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయమని నేను చెప్పా, లేకపోతే బీఆర్ఎస్ కోటేయమని నేను చెప్పా, బీజేపీ కోటేయమని నేను చెప్పా. ఆలోచించుకోరు, ఎవరు వస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకోరు. ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీని చూసుకుని ఉపాయం చేయదు తప్పితే వీళ్ళు ఎమ్మడి పట్టుకుంటే పాడిందే వాడరా పాస్పల్ల దాసరా అన్నట్టు ఎప్పుడు గింతే. ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఈయన. ఆయన ఏమన్నాడు గతంలో తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, అది మారుతాయి, ఈ మారుతాయి అని చెప్పి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ మొత్తం 60 ఏళ్ళు అరిగోస పెట్టించారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. అలాని మొత్తం ఏడుకాడికి సీట్లు చెండాడుతున్నాడు. నన్ను సీట్లు చెండాలిండా కేసీఆర్ అన్నాడు, ఆయన చెండాలిండా అది ఆయన 10 ఏళ్ళు వెళ్ళిపోయినాక రేవంత్ రెడ్డి ఇంత పొడుగు మాటలు మాట్లాడే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం ఆగం వడివడివి అంగడి చేసిండు. కేసీఆర్ని, కేటీఆర్ని, కవితమ్మని, హరీష్ రావుని ఏడుకాడికి సీట్లు చెండాడుతాని ఈయన గప్పాలకు వచ్చిండు. జస్ట్ ఈయన 3 ఏళ్ళ ఏ ఒక్కరినన్నా కొనబోయి లోపలేసిన దాఖలాలు ఉన్నాయా? ఏ ఒక్కరి దగ్గర అవినీతి చేసిన సొమ్ముని తీసుకొచ్చి గవర్నమెంట్ కలిపిన దాఖలాలు ఉన్నాయా? ఏముండవు. ఎంతసేపటికి పేపర్లలో చెప్పడం, గప్పాలు కొట్టడం తప్పితే అంతకు మించిది ఏం చేయరు. పాడైపోను వీళ్ళు చెప్తారు ముచ్చట. ఇవాళ రేపటి అంటాడు నేను విద్యారంగంలో ముందు తీసుకుపోతా, వైద్య రంగాన్ని ముందు తీసుకున్న లోటపై తీసుకుపోతారు. ఏడ తీసుకుపోతారు? మేనిఫెస్టోలో బరాబర్గా ఈసారి ఎవరైతే విద్యని వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్తారో గాలకు ఓట్లేసే ఉపాయం చేయరి. అది పెడుతుండొచ్చు నవ్వడన్నా మేనిఫెస్టోలో. ఇంతవరకు పెట్టరు కూడా. ఎందుకు పెట్టరు అంటే మొత్తం కథ మొత్తం గాన్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తంలో అతి తక్కువ బడ్జెట్ విద్యకు ఏ రాష్ట్రం ఉందంటే మన తెలంగాణ రాష్ట్రమే ఉంది. అది గత ప్రభుత్వం 10 ఏళ్ళు వెళ్ళిన కేసీఆర్ గట్టి చేసిపోయాడు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గట్టి చేసిపోయాడు. మళ్ళీ విద్య ఏడ ముందర పడుతుంది. వైద్యం విషయానికి వస్తే వైద్యంలో కేసీఆర్కి అదే పని చేసిండు, గీనకు అదే పని చేస్తుండు. వాళ్ళగా రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా కానీ పెద్ద దవాఖానాలకు పోతారు. మరి గవర్నమెంట్ దవాఖానాలకు పోతే అన్ని రకాల పరీక్షలు అవుతున్నాయా? అన్ని రకాల టెస్టులు చేస్తురా? అన్ని రకాల సూదుగోళీలు, మందులు దొరుకుతున్నాయా? మరి ఎందుకు దొరుకుతలేవన్నట్టు ఎవరి దగ్గర ఉంది లోపం? ఈ రాష్ట్రాన్ని ఏలే రాజకీయ నాయకుల దగ్గర ఉంది కదా. మరి ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష నేత అంటాడు వాడు న్యాయమన్నాడు ఉండి మరి కట్టేట అయితే అడగాలి కదా. మరి ప్రతిపక్ష నేత ఓడున్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రతిపక్ష నేత కేసీఆర్ అనుకుంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితం. అట్టేట ఫామ్ హౌస్లు ఉంటావే అంటే మా అయ్య ఫామ్ హౌస్లు ఉంటేనే బాగుంటుంది, మా అయ్య గాన్నే ఉండాలి, మీరు గిన్నె ఉండాలి అని ఏమో కొడుకు చెప్పబట్టే. తండ్రిని అడిగితే నాకు ఎక్కడ వచ్చినప్పుడు వస్తా, అప్పటిదాకా నేను రానన్న బట్టే. మరి నువ్వు రావడానికి మరి ఏమెక్కడ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా మాత్రం చేస్తేందుకు చేత కాదంట, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేసేందుకు ఆయన చేతనైద్దంట. రేవంత్ రెడ్డికి పక్క దొరికింది, ఆయుధం లాంటిగా దొరికింది. ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతులపైన, అక్రమాలపైన మాటలు చెప్పుకుంటే ఈయన పూట కట్టుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పక్క ఏమంటారు ఏమంకంటే ఏలంక అన్నట్టు ఎంతసేపటికి వాళ్ళ పేరు చెప్పి ఈయన మాత్రం వెళ్తేనే ఉన్నాడు. గతంలో వేయలేదా ఓలు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిపోయాడు, రాజశేఖర రెడ్డి అన్యాయం చేసిపోయాడు, వాళ్ళ పేరు చెప్పుకొని 10 ఏళ్ళు గడిపింది కదా. ఈయన కూడా గట్టినే కడతాం తయారైనాడు. ఆల్టర్నేట్గా ఇంకొకటి కొత్త పార్టీని ఎంచుకునే ఉపాయం చేయరి. విద్యార్థులైనా, ఉద్యమకారులైనా, మేధావులైనా, చాలా రకాల రాజకీయ రంగంలో ఉన్న మేధావులు ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాన్ని ఎదుర్కొనే ఉపాయం చేయాలి, ఏర్పరచుకునే ఉపాయం చేయాలి. కానీ ఈ పాతలకు తిరిగిపోతారా అంటే మళ్ళీ గింతే ముచ్చట. 4 రోజుల తర్వాత ఇంకొక ఆయన వస్తే ఏమంటాడు, రేవంత్ రెడ్డిని తొక్కి నారదీస్తా అంటాడు. వచ్చిన ఆయన ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చినాడు ఏమైనా చేస్తాడా? ఏం చేయడు. ఈయన మాత్రం ఏమైనా చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? భూముల ముచ్చట ఏమైపోయా? వేల ఎకరాల భూమిని మొత్తం కేసీఆర్ మొత్తం కబ్జా పెట్టినని చెప్పిరి. మరి అందులోకి ఒక గుంటడి భూమి కానీ తీసుకొచ్చిరా? ఏం తీసుకురాలి? ఆ పంచాయతీ అంటారు, ఈ పంచాయతీ అంటారు. ఏ పంచాయతీ లేదు, ఒక్కని కొనబోయి లోపల వేసింది లేదు, ఏంటికి కూడా వీకింది లేదు. అలాని మా అమ్మ కానీ ఈ బయటవాయి లీడర్ల మాటలు నమ్మే ఉపాయం చేయకూరి తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులల్లా అభివృద్ధి చేసుకోవాలంటే ఏదైనా ఆయమన్న పార్టీని చూసుకునే ఉపాయం చేయరు. కానీ ఈ దరిద్రం నమ్ముకుంటే మాత్రం అంతా ఉత్తదే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.